అమ్మ కోడలా అత్తయ్యా ఆయుర ఆరోగ్య భాగ్యము నమరగలిగి పుత్ర పౌత్రాభివృద్ధి చే పొందగలిగి వెలయ నిధిగా కరుణ భక్తి చాలా పొందగలిగి పరగా వర్దిల్లవమ్మా మేన కోడలా చూడమ్మా స్వయాన్ని నేను ఉన్న గేటు వద్దకు నడిచి వచ్చావి నడిచి వచ్చిన పనులు ఏమిటో నాతో చాలా చక్కగా వివరించండి ఎత్తనా అంటున్నావా చూడమ్మా ఈ పాడుతున్న పాడేటోటిగా మీ మామగారు చెప్పినట్టుగా ఏ మాత్రం నేను లేదు కదంటమ్మా వినాలి కదా పెద్దవారు చెప్తే మామగారు ఎత్తగారో చెప్పి చూశారు మామగారి మాటలు వెళ్ళలేదని కొట్టారు తిట్టారు అత్తయ్య ఏమిటి నిన్ను కొట్టారు తిట్టారా అవునమ్మా ఏ రోజుగా 5,000 చెయ్యి నామిన వేణు నిన్ను కొట్టాడా ఏమిటమ్మా అయినా మామగారు మాటలు వినలేకపోయినా స్వయాన్ని అడ్డ కుదిరి చిడి కూడలి కదత్తయ్యా మీ మాట వింటాడు కదమ్మా ఓహో సరే మా మాటలు లేకపోయినా నీ మాటనే ఎంత అర్థమయ్యా అంటున్నావు చూడు మీ మామగారు పెద్దవారు కాబట్టి కాస్త భయపడి ఉండవచ్చు కాస్త ఇబ్బంది పడి ఉండవచ్చు కొన్ని చెప్పేటి ఉంటాయి చెప్పినట్టు ఉంటాయి సరే ఇప్పుడు నేను సాటి ఆడదాన్ని వచ్చాను కాబట్టి స్వయం మీ మేనతను వచ్చాను కాబట్టి ఏమన్నా నిర్భయంగా నాతో తెలపవచ్చమ్మా కోడలా అలాగే ఈ పారుతున్న పగేటోడిన కొన్ని నియమ నిబంధనలు అంటే ఉన్నాయి వాటిని పాటించిన ఎలా 7 ఏళ్ళ దానం వెళ్ళబెట్టి బంగారు డ్యూటీలో ఊపడానికి 7 మంది దాది కన్యలు పెడతానమ్మా కోడలా నేను చెప్పినట్టుగా పలికేదావా అలాగే పలుకుతారమ్మా పలుకుతాం మరి అలాగే అత్తయ్యా పలుకుతావు మీ మామ ఆవేశపడి ఉంటాడు సరే నేను చెప్పినట్టు ఒకసారి పలకవమ్మా శివ శివ నమో నారాయణాయ ఏమిటమ్మా నేనేం చెప్తున్నాను నువ్వేం పలుకుతున్నావు అంటే నువ్వు చెప్పిన నాకు వినపలేదా పోనీ నేను చెప్పింది నీకు వినపలేదా సరేలే పోనీ చెప్తాను ఇంకోసారి చెప్తాను చూడమ్మా నేను చెప్పింది చాలా ఏకాగ్రతగా వినాలా నేను చెప్పినట్టే నువ్వు పలకాల సరేనా పలికేదావా శివ శివ హరారా శంభో శంకర గోవిందా నేనేం చెప్తాను సరే అలా కాదమ్మా కోడలా అమ్మ నా చిన్ని కోడ